నమస్కారం. వరలక్ష్మి కటాక్షం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం, సుస్వాగతం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతదేవ వనితాం లోకైక దీపాంకురం అంటూ ఈ శ్రావణ మాసంలో ఆ తల్లిని మనం స్తుతిస్తూ ఉంటాం. శ్రీమంతులకైనా సామాన్యులకైనా సరే ఆ తల్లి కటాక్షం తప్పనిసరి. మరి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ప్రతి వారం కూడా భక్తి టీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి శుక్రవారం కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆ పరంపరలో భాగంగానే శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవోపేతంగా అత్యద్భుత రీతిలో అమ్మవారు సౌభాగ్యప్రదాయిని. అందుకే ఆ అమ్మవారికి 2 లక్షల గాజులతో అత్యంత నయన మనోహరంగా ఇక్కడ అలంకరణ చేయడం జరిగింది. 2 కళ్ళు కూడా సరిపోవడం లేదు కదా ఆ తల్లిని వీక్షిస్తుంటే. మరి అంతటి పరమ పవిత్రమైన రోజున ఈ రోజున అమ్మవారికి మనందరం కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఇక ఈనాటి వరలక్ష్మి వ్రతాన్ని మనందరి చేత కూడా నిర్వహింపచేసేందుకు సాక్షాత్తు భద్రాచల శ్రీరామచంద్ర ప్రభువుకి నిత్య కైంకర్యాలలో పాలు పంచుకునేటువంటి స్థానాచార్యులు శ్రీమాన్ స్థలసాయి గారు విచ్చేశారు. వారికి భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని అత్యంత నయన మనోహరంగా సాక్షాత్కరిస్తున్నారు అమ్మవారు అలంకార భూషితగా వరలక్ష్మీమాత. మరి వ్రతాన్ని మనం ప్రారంభించుకునే ముందుగా ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా స్థలసాయి గారిని కోరుతున్నాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నృతిం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ సాజ్యం త్రివర్త సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోऽस्तु తే. దీపలక్ష్మ్యై నమః. ఓం దీపారాధనదేవతాభ్యో నమః, దీపలక్ష్మ్యై నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాం సమర్పయామి. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సామూహిక వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం రోజు మనం నిర్వహించుకోబోతున్నాం. ముఖ్యంగా అసలు శ్రావణ మాసానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలేంటో చక్కటి ప్రవచనామృతాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీమాన్ స్థలసాయి గారు. వారిని ప్రారంభించవలసిందిగా మనవి. ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసినీం అశేష జగదీశిత్రీం వందే వరదవల్లభాం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీప్రసీద సతతం నమతాం శరణ్యే. పవిత్రమైన శ్రావణ మాసంలో శుక్రవారంగా మనం ఆచరిస్తూ ఉన్నాం. నిజానికి ఈ శ్రావణ మాసంలో 5వ శుక్రవారం కూడా ఉన్నప్పటికీ భక్తి టీవీ ద్వారా నిర్వహిస్తున్నటువంటి వరలక్ష్మి వ్రత కార్యక్రమాలను కేవలం 4 శుక్రవారాలకే పరిమితం చేసుకుని చేయడం అనేది జరుగుతూ ఉన్నది. 5వ శుక్రవారం నాడు అమావాస్య రావడం వల్ల ఈ 4 శుక్రవారాలనే మనకు వరలక్ష్మి వ్రతానికి కేటాయించుకొని ఎందరో ముత్తైదులతోటి ఈ కార్యక్రమాన్ని భక్తి టీవీ ద్వారా ఇక్కడ సమర్పించడం జరుగుతూ ఉన్నది. వరలక్ష్మి వ్రతం సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది అని మనకు పురాణోక్తి. మానవుడు తరించడానికి వీలుగా పురాణములు, ఇతిహాసములు, శాస్త్రములు అనేకమైనటువంటి సాధనములను చెప్పాయి. వాటిల్లో ఈ శ్రావణ మాసం నాడు, శ్రావణ మాస సమయంలో చేసేటువంటి ఈ వరలక్ష్మి వ్రత కార్యక్రమం కూడా అటువంటిదే. స్త్రీలు సౌభాగ్యాన్ని కోరుకుంటారు. ఈ లోకంలో ఉన్నంత వరకు సుఖంగా ఉంటూ హాయిగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటారు. అటువంటి ఆనందం ఎవరి ద్వారా వస్తుంది అని అంటే అమ్మవారి వల్ల మాత్రమే వస్తుంది అని.
లక్ష్మి అని అంటేనే సౌభాగ్యము అనేటువంటిది ఇవ్వడం కోసమే లక్ష్మి యొక్క స్వరూపం. లోకంలో చూడండి, ప్రతి మంగళ వస్తువుని లక్ష్మీప్రదంగా చూస్తాం. పసుపు అని అంటే అది మంగళము, చక్కగా ఇంటికి తోరణాలు కట్టడము అని అంటే అది మంగళము, పసుపు కాళ్ళకి రాసుకుంటే అది మంగళము, ముఖానికి రాసుకుంటే మంగళము, కుంకుమ బొట్టు పెట్టుకుంటే అది మంగళము. మంగళము మంగళము అని అంటుంటాం కదా. ఈ మంగళం అంటే ఏమిటంటే లోకానికి ఆనందాన్ని కలుగజేయడానికే మంగళం అని పేరు. అటువంటి ఆ మంగళములను ప్రసాదించడంలో రమా మంగళదేవత అని మనకు శాస్త్రం అన్నమాట. రమ అంటే లక్ష్మీదేవికి రమ అని మరొక పేరు. రమా మంగళదేవత, మంగళములను కలుగజేసేటువంటిది కనుక ఆ లక్ష్మీదేవికి మంగళదేవత అనేటువంటి పేరు వచ్చింది. ఎన్ని రకాల గాజు, సుమారుగా 2 లక్షల గాజులతోటి అమ్మవారికి అలంకారం చేశారు. ఈ అలంకారం చేయడంలో ఉద్దేశం ఏమిటి అని అంటే, మనకు ఎవరైనా ముత్తైదు మన ఇంటికి వస్తే పసుపు కుంకుమాలు, అలాగే గాజులు, ఇలా చారెలు ఇవన్నీ పెడతాం కదా. అలాగా మనకు ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు మనం అమ్మవారిని సాగనంపేటప్పుడు ఈ విధంగా సాగనంపాలి. గాజులు ఇచ్చి పసుపు కుంకుమలు ఇచ్చి సాగనంపినట్లుగా ఈనాడు ఈ అలంకారం అంతా కూడా చేశారు. ఒక్కొక్క వారంలోనూ ఒక్కొక్క రకంగా వివిధ రీతుల్లో అలంకారాలు జరిగిన తర్వాత ఈనాడు మనకు ఇన్ని రకాలైనటువంటి గాజులతోటి అమ్మవారికి చక్కని అలంకారాన్ని సమర్పించారు భక్తి టీవీ వారు. మనకందరికీ కూడా ఈనాడు ఈ విధంగా వ్రతం చేసుకునేటువంటి భాగ్యాన్ని కలుగజేశారు. మధ్యలో ఈ మాసానికి అమ్మవారికి ఇక్కడ ఈ వ్రతం చేయడంలో మనకు ఉండేటువంటి ఆ గొప్పతనం, ప్రధానంగా ఆ విషయాలు మనం చెప్పుకుంటూ అమ్మవారి యొక్క వైభవాన్ని కూడా మనం చెప్పుకుంటూ ఈ వ్రతాన్ని కొనసాగిద్దాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. అస్మశ్రీగురుచరణారవిందాభ్యాం నమో నమః. హరి ఓం. మా అందరూ కూడా మహాలక్ష్మీదేవికి ప్రీతి అయినటువంటి ఆ కుంకుమని ధారణ చేయండి. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధ సువర్చత అర్చందభద్రక ఉత వర్ణ ధృష్ట్వర్చత అర్చత ప్రార్చత. అలాగే వివాహమైనటువంటి మహిళలందరూ మీ మంగళసూత్రమునకి పసుపు కుంకుమలు పూజ చేసి కళ్ళగద్దుకోండి. ఓం సుమంగళీరియం వధోరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యే దత్వా యాధాస్తం విపరేతన సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణ నమోస్తుతే. అలాగే వివాహమైనటువంటి స్త్రీలు పాపిట సందున కూడా కాస్త కుంకుమ కానీ సింధూర ధారణ కానీ చేయండి. దీర్ఘ సుమంగళీ భవ, సౌభాగ్యవతీ భవ, ఆయుష్మతీ భవ. అక్షతలు చేతపుచ్చుకోండి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే సానో మంద్రేషమోర్జందుహానాథేనర్వాగస్మానుపసుష్ఠుతైతో అయం ముహూర్త సుముహూర్తో అస్తు. అక్షతలు కళ్ళకద్దుకొని పసుపు గణపతి దగ్గర అక్షతలతో పూజ చేయండి. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సుందరనాత్పుంసాం సర్వతో జయమంగళో లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహో. సుముఖశ్చైకదంతశ్చకవిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకः ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः వక్రతుండశోర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అందరూ 2 చేతులు జోడించి మనస్సులో మనంబున గణపతికి నమస్కారం చేసుకోండి. అందరూ కూడాను శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అలాగే ఆ యొక్క అమ్మలగన్నయమ్మ మహాలక్ష్మీదేవి సర్వాలంకార భూషితురాలై అష్టలక్ష్మీ సమేతులై మహాలక్ష్మీ స్వరూపాలన్నీ మనకు దర్శనమిస్తున్నాయి. మనస్సులో ఆ మహాలక్ష్మీదేవిని దర్శించి నమస్కారం చేయండి. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నేతా ప్రణతా స్మృతాం యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే
శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే శ్రీమన్నారాయణ నమోస్తుతే. అక్షతలు కొద్ది కొద్దిగా పసుపు గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండాలి. మంత్రంలో నమః అని వచ్చినప్పుడల్లా మీరు కూడా నమః అంటూ ఆ మంత్రాన్ని చెబుతూ అక్షతలు వేస్తూ పూజ చేస్తూ ఉండండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, అరుంధతే వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, మాతాపితృభ్యో నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో మహాజనేభ్యో నమో నమః. శుభమస్తు. నమస్కారం చేసుకోండి. ఆచమ్య, మీకు ఆచమనం చేయడానికి ఒక పాత్రలో నీళ్లు, అక్కడ ఒక తమలపాకును వేశారు. ఆచమనాన్ని చేయండి. ముందుగా కుడి చేతిలో నీళ్లు వేసుకుని ఒక్క చుక్క నీళ్లను కిందకు వదిలిపెట్టండి. హస్తం రక్షాళ్య, మళ్ళీ నీళ్లు వేసుకొని మొదటిసారి నీళ్లు తీసుకోండి, తాగండి. ఓం కేశవాయ స్వాహ, కేశవాయ నమః. మళ్ళీ రెండవ మారు కూడా ఆచమనాన్ని తీసుకోండి. నారాయణాయ స్వాహ, నారాయణాయ నమః. మూడవ మారు కూడా నీళ్లు వేసుకుని పుచ్చుకోండి అందరూ కూడాను. మాధవాయ స్వాహ, మాధవాయ నమః. నాలుగవ మారు కొద్దిగా నీళ్లు వేసుకుని చేయి కడుక్కున్నట్టుగా భావించి కొద్దిగా కిందకు వదిలేయండి. ఓం గోవిందాయ నమః. పునః హస్తం రక్షాళ్య. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కొద్దిగా అక్షతలు పుచ్చుకొని వాసన చూసి ఎడమ చేయి మీదుగా ఎడమ వైపుగా వెనక్కేసేయండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన పూజాకర్మ సమారభేత్. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాః. కురుఘంటారవం తత్ర దేవతాః క్వాడలాంఛనో అపసర్పంతు ఏ భూతా భూమి సంస్థితాః. ఏ భూతా విఘ్నగంతారా తేనశ్చంతు శివాజ్ఞయా. రెండు చేతులతో భూమాతకి నమస్కారం చేసుకోండి, కళ్ళకద్దుకోండి. పృథివ్యాః మేరోపృష్ఠరుషః కూర్మో దేవత సుతలం ఛందః ఆసనే వినియోగః. అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మర్షిః పరమాత్మా దేవత దైవీ గాయత్రీశ్ఛందః ప్రాణాయామే వినియోగః. కుడి చేత్తో ముక్కు చివరన పట్టుకొని ఎడమ చేయిని కుడి చేయి మోచేయి కింద ఉంచి 5 మార్లు ప్రణవాన్ని పఠిస్తూ ఓంకారాన్ని పఠిస్తూ నిదానంగా ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తూ ప్రాణాయామాన్ని చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. యో దేవస్విదాస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరయేత్తస్య దుర్భర్గస్తద్వరేణ్యముపాస్మహే బ్రహ్మభూర్భువస్సు వరోం. అందరూ కూడా మమ అనుకుని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మమ యజమానస్య సమస్త ఉపాత్త దురదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరీ ఉద్దేశ్య పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్య ప్రదేశే అస్మిన్ శ్రీ వరలక్ష్మీ దేవత మహాలక్ష్మీ దేవత దివ్య చరణ సన్నిధో బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ చాంద్రమాన ప్రభవాది షష్ఠీ సంవత్సరానాం మధ్యే విశేషతః శోభకృత్నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ నిజశ్రావణ మాసే కృష్ణపక్షే నవమ్యాం తిథో భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథో శ్రీ మహాలక్ష్మీదేవత ఉద్దేశ్య మహాలక్ష్మీదేవత ప్రీత్యర్థం వరలక్ష్మీదేవత ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం. అందరూ కూడా కొద్దిగా అక్షతలు చేతపుచ్చుకొని సంకల్పం జరుగుతోంది. ఈ శ్రావణ మాసం నిజశ్రావణ మాసంగా అధిక మాసము మరియు నిజశ్రావణ మాసంగా రావడం, ఆ మాసంలో మహాలక్ష్మీదేవి మనందరిపై అనుగ్రహాన్ని నుంచి భక్తి టీవీ అనేటువంటి మాధ్యమం ద్వారా మనందరిళ్లలోకి ప్రతివారము ప్రత్యక్ష దర్శనాన్ని ఇస్తూ ఇంట అడుగు పెడుతూ మహాలక్ష్మీదేవియే ఇంటికి వచ్చిందా అని. ఇక 4వ వారం చెప్పనేలా అందరూ లక్ష్ములు కూడి
శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా అన్నట్టుగా మీరందరూ చేసే భక్తికి మెచ్చి ఆ అమ్మే వైకుంఠంలో స్వామివారికి చెప్పి నారాయణుణ్ణి కూడా వెంటబెట్టుకొని, ఎప్పుడూ కూడా విడిగా రాదుగా, లక్ష్మీనారాయణులు సమేతంగా అష్టలక్ష్మీ సమేతంగా మనందరి ఇళ్ళకి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతోంది. ఈ 4వ వారం మహాలక్ష్మి వరలక్ష్మి వ్రతాన్ని ప్రతివారం ఒక్కొక్కడుగు చేసుకుంటూ 4వ వారానికి చేరుకున్నాం. ఆ సంకల్పం జరుగుతోంది. మమ సహకుటుంబం అనుకోండి. సహకుటుంబానాం అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే గ్రామే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం సహకుటుంబానాం. అందరూ కూడా అక్షతలు కుడి చేతిలో అలా పిడికిలు పట్టుకొని ఎడం చేతిలో పెట్టుకొని 2 చేతులు కుడి తొడ పైన పెట్టుకోండి. అందరూ సంకల్పాన్ని చెప్పండి. వరలక్ష్మి వ్రత సంకల్పాన్ని అందరూ చెప్పండి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అఖండ ధనకనక వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం అఖండ ధనలక్ష్మి నిత్య నివాస సిద్ధ్యర్థం మహాలక్ష్మి వరలక్ష్మి లక్ష్మీనారాయణ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష ఫల సిద్ధ్యర్థం వరలక్ష్మి ప్రసాదేన సకల సౌభాగ్య దీర్ఘ సౌమంగళిత్వ పుత్రపౌత్ర సకల అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం మయా సంకల్పిత సంభవద్భిః ద్రవ్యైః ఉపచారైః నియమ అనుసారేణ ఆచార్యముఖేన యథాశక్తి కల్పోక్త ప్రకారేణ వరలక్ష్మి వ్రత పూజాం అహం కరిష్యే. అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ మనంబున ఉన్న కోరికలు ఇంకేమైనా ఉంటే కోరుకొని కొద్దిగా నీళ్లు చేతిలో వేసుకొని అక్షతలు నీళ్లు కిందికి వదిలిపెట్టండి. అహంకరిష్యే అనుకోండి. వరలక్ష్మి వ్రత పూజార్చనం కరిష్యే ఆదో కలశకనాధిపతి పూజనం చ కరిష్యే కలశారాధనం కృత్వా. మీ దగ్గర నీళ్లను ఉంచినటువంటి పాత్ర, నీళ్ల పాత్ర ఉంది కదా, కాస్త తడి రాసి పసుపు కుంకుమలతో ఆ కలశానికి అలంకరణ చేసి కలశారాధన చెయ్యండి. ఓం కలశ సమగయ విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృత కుక్షౌ సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేదోఖ్యధర్వణ అంగై ససేదా సర్వే కలశాంబు సమాశ్రితా అత్ర తిష్టతు గాయత్రీ శాంతి పుష్టికరీ తథా ఆయాంతు వరలక్ష్మీ పూజార్థం దురదక్షయకారకాః. ఓం ఆ నీళ్లలో అక్షతలో ఒక పుష్పం వేసి ఆ యొక్క నీళ్ల కలశం పైన చెయ్యి వేసి ఉంచండి. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిష్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఓం ఆపో వాయుతకం సర్వం విశ్వాభూతాని యాపః ప్రాణావాపః పశవాపోన్నమాపో మృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వ దేవతా ఆపో భూర్భువస్సు వరాప. ఓం ఆ నీళ్లలో వేసిన పుష్పాన్ని నీళ్లలో కలుపుతూ ఉండండి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా. మళ్ళీ ఆ నీళ్లలో కాస్త అక్షతలు వేయండి. ఆయాంత వరలక్ష్మీ దేవత పూజార్థం దుర్దక్షయకారకాః. కలశే సర్వతీర్థాన్ ఆవాహ్య సర్వపుణ్యనదీ జలాన్ ఆవాహ్య. దాంట్లో ఉన్న పుష్పంతో పూజాద్రవ్యముల పైన
అమ్మవారి పైన, పసుపు గణపతి పైన, కలశం పైన, మీ పైన నీళ్లు కాస్త చల్లుకోండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష దేవీం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షో సభాఖ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. అక్షతలు చేతపుచ్చుకొని వరలక్ష్మీ వ్రతంలో భాగంగా ముందుగా మహాగణపతిని మనం ఆరాధించుకుందాం. పసుపు గణపతి మీ ముందు సిద్ధంగా ఉన్నారు. ఆయన్ని ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ గణపతిని పూజించుకుందాం. ధ్యానం. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణవన్నోతిభిः సేదసాదనో. ఓం గం గణపతయే నమః. ఆ పసుపు గణపతి దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేయండి. హరిద్రాబింబే మహాగణాధిపతిం ప్రవేశయామి ఆవాహయామి. పుష్పంతో అలా గణపతిని తగులుతూ ఉండండి. ప్రాణప్రతిష్టాపన చెయ్యండి. గణఃప్రాణ ఇహ ప్రాణ గణజీవ ఇహ స్థిత సర్వేంద్రియాణి వాంగ్ మనశ్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణరేతో బుద్ధ్యాదీని సుఖం చిరం తిష్టంతు స్వాహ. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన హరిద్రా బింబేస్మిన్ సన్నిధిం కురు. కొద్దిగా అక్షతులు పూజ చేయండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు కురు. ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు. ఇలా చేతులు ఎదురుగా పెట్టుకుని మీ వైపు అనుకోండి. మమ అనుకోండి. మమ యజమానస్య మమ అభిముఖే కరోమి. ధ్యానం. చేతులు జోడించి మళ్ళీ గణపతిని ధ్యానం చేయండి. ఓం అగజానన పద్మార్కం గజానన మహర్నిశో అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గజాననం భూతగణాధిసేవితో కపిత్థజంబూ ఫలసార భక్షితో ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజో. విఘ్నేశ్వరతి మార్తాండ చంద్రేంద్రోపేంద్రవందిత నమో గణపతే తుభ్యో బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. అక్షతులు పూజ చేయండి. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. సువర్ణ రత్న ఖచ్చిత హేమసింహాసనార్థం అక్షతాం సమర్పయామి. పుష్పంతో 3 మార్లు గణపతి వైపు నీళ్లు చూపించి పక్కన వదిలేయండి. మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా నీళ్లు ప్రోక్షణ చేయిస్తూ స్వామివారికి స్నానం అభిషేకం చేసినట్టుగా నీళ్లు చల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య భాజయతే హనః ఓషాదేరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జనువధ ఆపో జనయధా జనః. మహాగణాధిపతయే నమః. స్నానం సమర్పయామి. కొద్దిగా మళ్ళీ నీళ్లు చూపించి పక్కన వదిలేయండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షతలు పూజ చేయండి. పసుపు కుంకుమలు పుష్పాలు పూజ చేయండి. వస్త్రయజ్ఞోపవీతార్థానక్షతాం సమర్పయామి. శ్రీగంధాన్ ధారయామి. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. కుమారగురవే నమః. పార్వతీప్రియనందనాయ నమః. మూషికవాహనాయ నమః. గణపత్యంతర్గత విశ్వంభరాయ నమః. సిద్ధివినాయకాయ నమః. బుద్ధివినాయకాయ నమః. లక్ష్మీ గణపతయే నమః. విద్యాగణపతయే నమః. సంకటహర గణపతయే నమః. రుణం చింది గణపతయే నమః. సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన పూజ షోడశనామార్చనం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. ధూపం వనస్పత్యుద్భవైర్దివ్యే నానాగంధసహితః ఆఘ్రయ్య సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత. మహాగణాధిపతయే నమః. దశాంగసహిత ధూపం ఆఘ్రాపయామి. సాక్షాత్ జగద్యోతయే నమః. ఇక్కడ వెలుగుతూ ఉన్న దీపారాధనకు నమస్కారం చేసుకోండమ్మా. ప్రత్యక్ష దీపారాధనం దర్శయామి. ధూపదీపానంతరం కొద్దిగా నీళ్లు గణపతి వైపు చూపించి పక్కన వదిలేయండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఆ మహాగణపతికి బెల్లం ముక్క కానీ
మీ దగ్గర ఉన్న ఫలములు పళ్ళు కానీ ఏవైనా ఆ మహాగణపతికి నైవేద్యాన్ని పెట్టండి. ఓం భూర్భువస్సువః గాయత్ర్యా ప్రోక్ష్య యో దేవ సవితా అస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరయేత్ తద్వరేణ్యముపాస్మహే సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తో అమృతోపస్త్రణమసే అవసరార్థం అమృత ఫలాన్ని నివేదయామి. 5 మార్లు కుడి చేత్తో నిదానంగా నివేదన చేయండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. మళ్ళీ కొద్దిగా నీళ్లు చూపించి పక్కన వదిలేయండి. మధ్యే మధ్యామృతపానీయం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పూగీఫలైः सकर्पूरैः नागवल्लीदलैर्युतो मुक्ताचूर्ण समायुक्तं ताम्बूलं प्रतिगृह्यत. मुखवा महागणाधिपतये नमः. ముఖవాసైత తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం కొద్దిగా మళ్ళీ నీళ్లు చూపించి పక్కన వదిలేయండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఒక్కసారి అక్షతలు చేతపుచ్చుకొని గణపతిని మనసులో ధ్యానం చేయండి. నిశేద గణపతే గణేశోత్వామాహృవే ప్రథమం కవీనా నరుతే తత్క్రియతే కించనారే మహామర్కం మాఘవం చిత్రమర్చ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతయే నమః. పాదారవిందయోః అనేక దివ్య వేదోక్త మంత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. అక్షతలు పూజ చేయండి. ప్రదక్షిణ నమస్కారాన్ అపరాధ నమస్కారాన్ అందరూ లెంపలు వేసుకోండి. అపరాధ నమస్కారాన్ సమర్పయామి. క్షమాపణ నమస్కారాన్ ఇలా అనుకోండి. క్షమాపణ నమస్కారాన్ సమర్పయామి. అపరాధపూర్వక క్షమాపణ నమస్కారం సమర్పయామి. అనేనా కొద్దిగా అక్షతలు నీళ్లు వదిలేయండి. యథాశక్తి సకల ప్రయోజనేషు నిర్విఘ్నతా సిద్ధ్యర్థం మహాగణపతి పూజనేన సర్వం శ్రేయతత్ఫలం మహాగణపతి దేవత దివ్య చరణారవిందార్పణమస్తు. వ్రతం సువ్రత ఫల సిద్ధిరస్తు. గణపతి ప్రసాదం. గణపతిని పూజ చేసిన అక్షతలు కానీ పుష్పం కానీ తీసుకుని కళ్ళగద్దుకుని మీ శిరస్సునందు, పుష్పమైతే తలలో, అక్షతలైతే శిరస్సునందు వేసుకోండి. మహాగణపతి ప్రసాదం మమ యజమానస్య శిరసా గృహ్ణామి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుం హృదమే పాపం దౌర్వాదు స్వప్ననాశనే విఘ్నేశ్వర ప్రసాదేన సర్వకార్య దిగ్విజయితా సిద్ధిరస్తు. మహాగణపతి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. వ్రతం సువ్రత ఫల సిద్ధిరస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. గణపతిని కొద్దిగా అక్షతలు వేసి కాస్త ముందుకు కదపండి ఓంకారం చెబుతూ. గణపతిని యథాస్థానం కైలాసే ప్రవేశయామి క్షేమాయ పునః గమనాయ చ. వరలక్ష్మి వ్రతంలో భాగంగా ఇప్పటి వరకు ముందుగా సంకల్పం చెప్పారు. ఆ సంకల్పంలో ఇక్కడ ఉన్నటువంటి మనము, అలాగే టీవీల ముందు వీక్షిస్తూ ఉన్నటువంటి ఆయా భక్తులకి వాళ్ళందరికీ కూడా సకల క్షేమాలు, క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలి అని సంకల్పం చేసిన తర్వాత సంకల్పపూర్వకంగా గణపతిని ధ్యానం చేసి గణపతి పూజ చేయడం జరిగింది. ఏ విఘ్నమునైనా తొలగించడానికి గణపతి ఆరాధన అనేటువంటిది మనకు శాస్త్రంలో చెప్పబడింది. కనుక అలాంటి గణపతి ఆరాధన జరిగిన తర్వాత అందరికీ కూడా తోరాలు ఇవ్వడం అనేటువంటిది దీంట్లో సంప్రదాయం. వరలక్ష్మి పూజలో భాగంగా తోర పూజ, ఆ తర్వాత తోరాలను కట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ తోరాలు ఇచ్చేటప్పుడు దానికి లక్ష్మి యొక్క రూపును కూడా కలిపి దాన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది. లక్ష్మీ రూపుని మనకు మాంగళ్యంలో ధరించేటువంటి సంప్రదాయం కూడా మనకున్నది. కనుక దాన్ని ఇక్కడ మనకు పూజ చేసిన తర్వాత ఆ తోరాన్ని చేతికి కట్టుకున్న తర్వాత పెళ్ళైనటువంటి వాళ్ళు వాళ్ళ మాంగళ్యంలో కూడా ధరించేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు మనకు ఆ కార్యక్రమాన్ని మన బ్రహ్మగారు జరిపిస్తారు. చక్కగా మనం జరిపించుకుందాం. ఏడేడు భువనాల కులుకులలరు మాసిరివే, ఏడేడు భువనాల కులుకులలరు మాసిరివే, కలకాలము మమ్ము కరుణించరావే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే. కమల సంజాత నీవు కమలవు నీవైతేను, కమలనాభదేవి వైరామలవు నీవు, కమల సంజాత నీవు కమలవు నీవైతేను, కమలనాభదేవి వైరా
ఆమని విమలపురము కమల నయనవు నీవు ఆమని విమలపురము కమల నయనవు నీవు కమలాల కొలువైన మహాలక్ష్మి నీవు మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే సాగర సాందీపి నీవు శివానందలహరి నీవు అంబుజమందు వెలసి సింధుజ నీవు సాగర సాందీపి నీవు శివానందలహరి నీవు అంబుజమందు వెలసి సింధుజ నీవు శశికాంతు తోడబుట్టి అవనిలోన మెట్టి నీవు శశికాంతు తోడబుట్టి అవనిలోన మెట్టి నీవు నట్టింటెలోన వెలసి నాట్యాలు చేయవమ్మా మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే శృంగార రూపిణివి సౌందర్య లహరి నీవు సిరి రాజవాహినివి మదనుని జనని శృంగార రూపిణివి సౌందర్య లహరి నీవు సిరి రాజవాహినివి మదనుని జనని మమ్మేల మహి వెలసిన శ్రీ మహాలక్ష్మి నీవు మమ్మేల మహి వెలసిన శ్రీ మహాలక్ష్మి నీవు మమ్మాదరించవే మహాలక్ష్మి రావే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే అమ్మ అందరికీ మహాలక్ష్మి రూపంతో రూపుని మీకు అందరికీ అందించాం. అమ్మవారికి ప్రీతి అయినటువంటి హరిద్రావరణం పసుపు వర్ణంతో ఉన్న తాడుకి తోరానికి ఏర్పాటు చేసి అది కళ్ళకద్దుకొని ఆ వరలక్ష్మీదేవిని ఆవాహన చేసినట్టుగా భావించి కలశానికి అలంకరణ చేయండి. అమ్మ మీరు అమ్మవారికి అలంకరణ చేయండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః వరలక్ష్మీదేవ్యై నమః. నమస్కారం సమర్పయామి. అమ్మవారి యొక్క వరలక్ష్మీ వ్రతంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఆ అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారిని ఆరాధన చేసి ఆ వ్రతాన్ని మనందరం సభక్తితో జరుపుకుందాం. ముందుగా అక్షితలు చేతపుచ్చుకొని ఆ వరాలనిచ్చే మహాలక్ష్మీదేవి వరలక్ష్మీదేవిని ధ్యానం చేయండి. ధ్యానం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమేఘేః సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. అక్షతలు కళ్ళకద్దుకొని ఆ కలశం పైన వేసి నమస్కారం చేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. పుష్పంతో కానీ తమలపాకుతో కానీ ఆ కలశాన్ని మీరు అమ్మవారిని తగిలి ఉండండమ్మా. ప్రాణ ప్రతిష్టాపనం గరిష్యే. ఓం అసునీతే పునరస్మాచక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమునపదే మృళయాన స్వస్తే అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యథాస్థానం వక్వయతే. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన కలశేస్మిన్ ప్రతిమేస్మిన్ విగ్రహేస్మిన్ సన్నిధిం కురు. పుష్పం కళ్ళకద్దుకొని పాదాల చెంత పెట్టండి. అక్షతలు పూజ చేయండి. స్థిరాభవ వరదాభవ సుముఖీ భవ సుప్రసన్నాభవ స్థిరాసనం కురు కురు. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. ప్రాణప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. మళ్ళీ అక్షతలు చేతపుచ్చుకోండి.
ఓం సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవిత్వాం సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీదేవతాయే నమో నమః. అక్షతలు కళ్ళకద్దుకొని పూజ చేయండి. ఆవాహనం సమర్పయామి. మళ్ళీ అక్షతలు చేతపుచ్చుకొని ఉండండి. సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్థీయతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీదేవతాయే నమో నమః. సువర్ణరత్నఖచితేహ సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతలు కళ్ళకద్దుకొని సమర్పణ చేయండి. సువర్ణరత్న సింహాసనం సమర్పయామి. మనకు ఒక అతిథి వస్తేనే మనం కాళ్ళు గడుక్కోండి అని ఎలాగైతే ఉపచారాన్ని చెబుతామో, సాక్షాత్ ఆ మహాదేవియే వైకుంఠపురవాసిని శ్రీమన్నారాయణుడి యొక్క హృదయంలో నిత్య నివాసంగా ఉండే ఆ మహాలక్ష్మీదేవియే శుక్రవారం వేళ మన ఇంటికి మన యొక్క పూజ దగ్గరికి ఆవాహన చేసినప్పుడు ఆవిడ వస్తే మనమే స్వయంగా కాళ్ళు కడగాలి. కాబట్టి కాళ్ళు కడిగినట్టుగా, తర్వాత చేతులు కడిగినట్టుగా, అమ్మవారికి నీళ్ళు అందించినట్టుగా భావన చేస్తూ ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క మారు అలా నీళ్ళు అమ్మవారి వైపు ప్రేమతో, ఆర్ద్రతతో, భక్తితో అమ్మవారికి చూపించి పక్కన వదిలేస్తూ ఉండండి. సాక్షాత్ అమ్మే మీ ముందుంది అన్నంత భావనతో చెయ్యండి. ఓం సువాసత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాన దేవిత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. నీళ్లు పాదముల వైపు నీళ్లు చూపించి వదిలేయండి. పాదయోః పాద్యం సమర్పయామి. శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాధిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాన సురపూజితే శ్రీ వరలక్ష్మీదేవతాయే నమో నమః. చేతుల వైపు నీళ్లు చూపించి పక్కన వదిలేయండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. సువర్ణకలశానితం చందనాగర సంయుతం గృహానాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. అమ్మవారి మొహం వైపు నీళ్లు చూపించి పక్కన వదిలేయండి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలా నీళ్లు ప్రోక్షణ చేస్తూ అమ్మవారికి స్నానం సమర్పిస్తున్నట్టుగా చేయండి. గంగాజలం సమామయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాన విధు సోదరి వరలక్ష్మీదేవతాయే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ కొద్దిగా నీళ్లు చూపించి వదిలేయండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం వ్రతంలో భాగంగా శక్త్యానుసారంగా కొంతమంది అమ్మవారికి చీరనే సమర్పణ చేస్తారు. జాకెట్ ముక్క, రవికల గుడ్డని, ఇలా వస్త్రాన్ని సమర్పణ చేయడం, దూదితో చేసిన వస్త్రాన్ని కానీ, లేదా అక్షితల్ని వస్త్రంగా భావించి మనం ఇక్కడ అమ్మవారికి వస్త్రాన్ని సమర్పణ చేసాం. మీరు కూడా కలశానికి వస్త్రాన్ని సమర్పణ చేశారు. ఆ వస్త్రాన్ని తగలండి. అక్షతలు మళ్ళీ అన్ని రకముల వస్త్రములు సమర్పించినట్టుగా అక్షతలు సమర్పణ చేయండి. సురార్చితాంగర్యుగలే దుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాన హరివల్లభే శ్రీ వరలక్ష్మీదేవతాయే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఆభరణం, గాజులవి ఉన్నాయి కదండి, సర్వాభరణాలు అమ్మవారికి వేసి మురిసిపోతూ ఉంటారు వరలక్ష్మీ వ్రతంలో. మీరు కొత్త ఆభరణాలు కూడా తెప్పించేస్తారు, వడ్డానాలు, అనేకమైన ఆభరణాలతో అలా వేసి మురిసిపోయి 364 రోజులు మీరు వేసుకొని మీరు లక్ష్ములై ఒక్కరోజు అమ్మకి సమర్పణ చేస్తారు. ఆ అమ్మ మురిసిపోయి అంతకు 10 ఇంతలు మనందరికీ ఆభరణాలు అందజేస్తుంది. ఇప్పుడు కూడా ఆయా ఆభరణాలన్నీ అమ్మవారికి సమర్పణ చేయండి. గాజులు మొదలగు ఆభరణములు, మీరు అక్షతలు, ఆ ఆభరణాలన్నిటి మీద గాజులునే ఆభరణంగా వేసాం ఈ రోజున, వాటన్నిటి మీద అక్షతలు వేసి నమస్కారం చేయండి. ఓం కేయూరకంకణేర్దివ్యే హార నూపురమేఖల విభూషణాన్యమూల్యానే గృహానృషు పూజితే వరలక్ష్మీదేవతాయే నమో నమః. సర్వ ఆభరణార్థం అక్షతాం సమర్పయామి. ఉపవీతార్థం అక్షతాం సమర్పయామి. అమ్మవారికి గంధము, పసుపు, కుంకుమలు సమర్పణ చేయండి. ఓం కర్పూరాగర కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యత వరలక్ష్మీదేవతాయే నమో నమః. శ్రీగంధాన్ ధారయామి. దివ్య శ్రీ చందనం సమర్పయామి. హరిద్రం చ మయా నీతం దేవీ కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి హరివల్లభే. సౌభాగ్యద్రవ్యం హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరి. కుంకుమ విలేపనం సమర్పయామి. అక్షతలు వేయండి, అక్షతలు పూజ చేయండి. అక్షతాన్ ధవలాన్ దేవి శాలుయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేదాన్ గృహ్యతామబ్ధిపుత్రికే. అక్షతాన్ సమర్పయామి. పుష్పములు సమర్పణ చేయండి, పూలమాల కూడా సమర్పణ చేయవచ్చును. మల్లికాజాజ కుసుమై చంపకై వకులైస్తథా శతపత్రైశ్చ కలహారై పూజయామి హరిప్రియే వరలక్ష్మీదేవతాయే నమో నమః. పుష్పమాలికాం సమర్పయామి. పుష్పై పూజయామి. పుష్పములతో, అక్షతలతో పాదములు మొదలు శిరస్సు వరకు పూజ చేయండి. ఓం వరలక్ష్మీదేవయే నమః
అంటూ పూజ చేయండి. అథాంగ పూజ. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః జాననే పూజయామి. పీతాంబరధరాయ నమః ఊరుం పూజయామి. కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనో పూజయామి. ఓం లలితాయ నమః భుజద్వయం పూజయామి. ఓం శ్రీయే నమః హస్తో పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. సుముఖాయ నమః వక్త్రం పూజయామి. సునాసికాయ నమః నాసికాం పూజయామి. సునేత్రాయ నమః నేత్రం పూజయామి. రమాయై నమః కర్ణో పూజయామి. కమలాయై నమః శిరః పూజయామి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. నమస్కారం చేసుకోండి. లక్ష్మీ అష్టోత్తర శతనామాలతోటి ఇప్పుడు మనం పూజ జరుపుకుంటూ ఉన్నాం. దీనికి దారిద్ర్య నాశిని స్తోత్రం అని కూడా పేరు దీనికి. కనుక ఈ ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రంగా చెప్తారు. కనుక ఈ నామాలు చక్కగా మీరు ఉచ్చరిస్తూ పూజ చేయండి వరలక్ష్మి అమ్మవారికి. ఓం ప్రకృత్యై నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం విభావర్యై నమః. ఓం అదిత్యై నమః. ఓం అనిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం ద్విత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం కామాక్షై నమః. ఓం క్షీరోదధి సంభవాయై నమః. ఓం క్షీరోదధి సంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం వృద్ధయే నమః. ఓం వృద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మ నిలయాయై నమః. ఓం ధర్మ నిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మాక్ష
పద్మాక్షై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రియై నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సిద్ధయే నమః ఓం సిద్ధయే నమః ఓం స్త్రైణసౌమ్యాయై నమః ఓం శ్రేణ సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేష్మగతానందాయై నమః ఓం రూపవేషగతానందాయై నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళదేవ్యై నమః ఓం మంగళదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం విష్ణుపత్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం ప్రసన్నాక్షై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దారిద్ర్య
దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం సర్వోపద్రవదారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. అష్టోత్తరశతనామార్చన పూజాం సమర్పయామి. ధూపం ఓం వనస్పత్యుతభవైర్దివ్యై నానాగంధయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం ధూరసుధూర్వధూర్వంతం ధూర్వతయోస్మాన్ ధూరదంధూర్వయం వయం ధూర్వాంస్త్వం దేవానామసే దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరో ధూపం దాస్యామి దేవేశే వరలక్ష్మీ గృహానతో ధూపమాఘ్రాపయామి. దీపారాధనకి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. సాక్షాత్ జగద్యోతయే నమః. ప్రత్యక్ష దీపారాధనం దర్శయామి. సాజ్యం త్రివర్త సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. ప్రత్యక్ష దీపారాధనం దర్శయామి. కొద్దిగా నీళ్లు చూపించి పక్కన వదిలేయండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం అమ్మవారికి నైవేద్యాలని నివేదన చేయండి. ఓం గాయత్ర్యా ప్రోక్ష సత్యం వర్తేన పరిశించామి. అమృతమస్తో వస్త్రనమసే అవసరార్థం మహా నివేదనా నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే నమః. అమ్మ తాంబూలం అమ్మవారికి అలా చూపించి పక్కన పెట్టేయండి. భోగే ఫలైస్స కర్పూరేణాగవళ్ళే దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీదేవతాయే నమో నమః. ముఖవాసైత తాంబూలం సమర్పయామి. మళ్ళీ కొద్దిగా నీళ్లు చూపించి పక్కన వదిలేయండి. తాంబూల తరుణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. విష్ణుమనోనుకూలే వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. విష్ణుమనోనుకూలే వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. అమ్మ అందరికీ కూడా 9 పోగులతో వేసినటువంటి తోరము వరలక్ష్మీ వ్రతంలో అతి ప్రధానమైనటువంటిది. నవసూత్రం శుభప్రదమని 9 పోగులతో చేసినటువంటి తోరాన్ని అమ్మవారి ముందు పెట్టి ఆ తోర పూజ ఉంటుంది. అందరూ పూజ చేయండి. ఓం అత తోర గ్రంథి పూజ. ఓం నవసూత్ర తోర గ్రంథి దేవతాయే నమః. ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్దితనయాయే నమః షష్ఠి గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయే నమః నవమ గ్రంథిం పూజయామి. నవసూత్ర తోర గ్రంథి దేవతాయే నమో నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. ఈ నవసూత్రములతో 9 పోగులతో వేసిన సూత్రాన్ని 9 ముడులు వేసి ఆ 9 సూత్రాలని కూడా అమ్మవారి నామాలతో పూజ చేసి కుడి చేతికి కట్టుకోవాలట. బధ్నామి దక్షిణే హస్తే అని ఒకరికొకరు పూజ చేసుకుంటున్న వాళ్ళందరూ ఉన్నారు కదా, ఒకరికొకరు ఆ నవసూత్రాన్ని కుడి చేతికి బొట్టు పెట్టి కుడి చేతికి కట్టుకోవాలి. మంత్రాన్ని చెబుతాను, ఆ శ్లోకాన్ని చదువుతూ ఒక్కళ్ళే ఉన్నప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి అమ్మవారే మీకు చేతికి ధరింపచేసినట్టుగా భావించి మీరు ఆ చేతికి వేసుకోవడం మంచిది. ఆ శ్లోకాన్ని చెబుతానమ్మా. అందరూ తోరబంధన శ్లోకాన్ని చెబుతూ
కుడి చేతికి ధరించండి. ఓం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్ర అభివృద్ధించ సుసౌఖ్యం దేహి మే రమే. ఓం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్ర అభివృద్ధించ సుసౌఖ్యం దేహి మే రమే. దూరబంధన ముహూర్త సుముహూర్తో అస్తు. सुमनस वन्दित सुन्दरि माधवी चन्द्र सहोदरि हेममये मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुलभाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते. जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मि परिपालय माम्. ऐकलिकल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रित पादयुते. जय जय हे मधुसूदन कामिनि धान्यलक्ष्मि परिपालय माम्. जय वरवर्षिणि वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रित पादयुते. जय जय हे मधुसूदन कामिनि धैर्यलक्ष्मि परिपालय माम्. जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफलप्रद शास्त्रमये रथगजतुरग पदाति समावृत परिजन मण्डित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित ताप निवारण पादयुते. जय जय हे मधुसूदन कामिनि गजलक्ष्मी रूपेण पालय माम्. ऐकगवाहिनि मोहिनि चक्रिणि रागविवर्धिनि ज्ञानमये गुणगणवारधि लोकहितैषिणि स्वरसप्तभूषित गाननुते सकल सुरासुर देव मुनीश्वर मानव वन्दित पादयुते. जय जय हे मधुसूदन कामिनि सन्तानलक्ष्मी पालय माम्. जय कमलासनि सद्गतिदायिनि ज्ञानविकासिनि गानमये अनुदिनमर्चित कुङ्कुमधूसर भूषित वासित वाद्यनुते कनकधरा स्तुति वैभव वन्दित शङ्कर देशिक मान्य पदे. जय जय हे मधुसूदन कामिनि विजयलक्ष्मी परिपालय माम्. प्रणत सुरेश्वरि भारति भार्गवि शोकविनाशिनि रत्नमये मणिमय भूषित कर्णविभूषण शान्ति समावृत हास्यमुखे नवनिधिदायिनि कलिमलहारि
कारिणि कामित फलप्रद हस्तयुते जय जय हे मधुसूदन कामिनि विद्यालक्ष्मी परिपालय मां धिमि धिमि धिं धिमि धिं धिमि धिं धिमि दुन्दुभिनाद सुपूर्णमये घुम घुम घुं घुम घुं घुम घुं घुम शङ्खनिनाद सुवाद्यनुते वेद पुराण इतिहास सुपूजित वैदिक मार्ग प्रदर्शयुते जय जय हे मधुसूदन कामिनि धनलक्ष्मी रूपेण पालय मां जय जय हे मधुसूदन कामिनि धनलक्ष्मी रूपेण पालय मां धनलक्ष्मी रूपेण पालय मां धनलक्ष्मी रूपेण पालय मां వరలక్ష్మి వ్రతంలో భాగంగా అమ్మవారిని ఆరాధించి అష్టోత్తర శతనామార్చనలో పూజించుకొని అమ్మవారి దివ్యమైనటువంటి పాటలతో అమ్మవారిని ఆ అష్టలక్ష్ముల్ని కూడా మనం ఆరాధించి వ్రతంలో తోరబంధనాన్ని కట్టుకొని వ్రత కథ అత్యంత విశేషమైన వ్రత కథను మనం వినబోతున్నాం. కథాక్షతలు కొద్దిగా అక్షతలు చేతపుచ్చుకొని సావధాన చిత్తులై మీ మనస్సుని అమ్మవారి యొక్క పాదములపై లగ్నం చేసి అమ్మవారి దివ్య కథాశ్రవణాన్ని ఆ సద్గురువుల యొక్క అమృత వాక్కులతో మనందరం విందాం. అందరూ కథని శ్రద్ధగా వింటూ ఉండండి. మన సంప్రదాయంలో ఏదైనా ఒక వ్రతం జరుపుకున్న తర్వాత ఆ వ్రతానికి సంబంధించినటువంటి ఒక కథను వినడం తప్పనిసరిగా ఒక సంప్రదాయంలో ఉంది. సత్యనారాయణ వ్రతం చేసుకున్నా ఆ కథలను వినాలి అని, అలాగే వరలక్ష్మి వ్రతమైనా ఆ కథ వినాలి, వినాయక చవితి పూజ చేసినా ఆ కథ వినాలి. ఎందుకోసమునంటే ఆ కథ ద్వారా మనకు మనం చేసినటువంటి ఆ వ్రతానికో లేకపోతే ఆ పూజకో సంబంధించినటువంటి విశేషములు తెలియడంతో పాటుగా మనం ఈ విధంగా పూజ చేశాం కదా, తద్వారా మనకు ఇలాంటి ఫలితం వస్తుంది అనేటువంటి ఒక భావనతో మనం ఇంకా శ్రద్ధతోటి ఆ కార్యక్రమాన్ని మరల నిర్వహిస్తూ తద్వారా సత్ఫలితాలని పొందాలి అనేటువంటి అభిప్రాయంతోనే ఇటువంటి ఈ కథా శ్రవణాన్ని మనకు చెప్పారు. అంతేకాక మనకు చూడండి, ఏదైనా సరే వినడం అనేటువంటిది చాలా ప్రధానం అంటారు. భక్తిలో కూడా శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అని నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం ప్రధానం అన్నమాట. అందుకని వినమని చెప్తున్నారు. పూజ చేయడం అనేటువంటిది భక్తే, కానీ మనకు దాంట్లో ఉండేటువంటి విశేషాలను వినడం వల్ల మనలో భగవంతుడు సుస్థిరుడవుతాడు అనేటువంటి అభిప్రాయం అన్నమాట. కనుక అలాంటి పద్ధతిలో మనం ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథను మనం తెలుసుకుందాం. ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఎలా ఏర్పడింది అని అంటే, కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. ఓ పరమేశ్వర, లోకంలో స్త్రీలు సౌభాగ్యవతులై ఎల్లప్పుడూ ఉండాలి భూమండలంలో అంటే దానికి ఏదైనా సులభమైనటువంటి ఉపాయం ఉన్నదా అని ప్రశ్నిస్తే అప్పుడు పరమశివుడు పార్వతీదేవికి ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని, వరలక్ష్మి వ్రత కథను చెప్పాడు. ఆ విధంగా మనకు ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది వచ్చింది. పరమశివుడు చెప్తూ మగధ దేశంలో కుండినము అనేటువంటి ఒక పట్టణం ఉన్నది అని, అక్కడ చారుమతి అనేటువంటి ఒక పతివ్రత ఉన్నది. ఆమె మంచి సుశీలవతి, మంచిది, సాధ్వి. అటువంటి ఆమెకు లక్ష్మీదేవి కలలో కనిపించి, ఓ చారుమతి, నీవు నాకు సంబంధించినటువంటి వ్రతాన్ని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు నువ్వు చెయ్యి, తద్వారా నువ్వు సకల సౌభాగ్యాలను పొందుతావు అని లక్ష్మీదేవి చెప్తే, ఆ శ్రావణ మాసం కొరకు ఎదురు చూచి ఆ చారుమతి తనతో పాటుగా అనేక మంది ముత్తైదులను పిలుచుకొని ఈ వ్రతాన్ని ఆచరించింది అని, ఆ వ్రతాన్ని ఆచరించడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆవిడ సకల సౌభాగ్యాలు పొందింది అని ఈ వృత్తాంతాన్ని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. కేవలం శ్రావణ పూర్ణిమకు ముందు ఉండేటువంటి 2వ శుక్రవారం అనే కాకుండా ప్రతి శుక్రవారాన్ని ఒక వరలక్ష్మి శుక్రవారంగానే పూజించేటువంటి ఒక సంప్రదాయం మన తెలుగునాట ఉన్నదన్నమాట. కేవలం ఒక 2వ శుక్రవారం మాత్రమే కాదు, అన్ని శుక్రవారాలు శ్రావణ శుక్రవారాలే. కనుక భక్తి టీవీ వారు ప్రతి శుక్రవారము
మనకు మొదటి శుక్రవారం నుండి ప్రారంభించి 4 శుక్రవారాలు నెలలో తప్పనిసరిగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయించేటువంటి ఒక గొప్ప వ్రతాన్ని భక్తి టీవీ వారు అవలంబించి మీ అందరి చేత కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయిస్తున్నారు కదా. తద్వారా మనం శ్రావణ పూర్ణిమ ముందుండేటువంటి శుక్రవారం నాడు వ్రతం చేస్తే ఏ ఫలితాన్ని పొందుతామో అదే ఫలితాన్ని ఈ శుక్రవారాల్లో చేయడం వల్ల కూడా పొందుతాం. ఈ అలంకారాలు కూడా చాలా వైభవపేతంగా చేశారు అమ్మవారికి. కేవలం ఎవరో ఒకళ్ళు మాత్రమే బాగుపడాలని కాదు ఈ వ్రతాల్లో ఉండేటువంటి ఉద్దేశం, మనతో పాటు లోకమంతా తరించాలి అని. అటువంటి సంకల్పాన్ని ఈ మాధ్యమం ద్వారా, టీవీ మాధ్యమం ద్వారా వారు ఏర్పాటు చేసి మీ అందరి చేత కూడా ఈ వ్రతాన్ని చేయించడం అనేటువంటిది ఒక గొప్ప విశేషం కదా. తద్వారా కేవలం మీరే కాకుండా టీవీల ముందు ఉండి వీక్షించేటువంటి వాళ్ళు కూడా తామంతట తాము ఈ వ్రతాన్ని వాళ్ళ ఇండ్లలో ఉండి చేసుకునేటువంటి అవకాశం ఏర్పాటు చేశారు ఇక్కడ. కనుక అటువంటి ఒక గొప్ప ఒక కార్యక్రమాన్ని మనం ఈ టీవీ ద్వారా మనం చేస్తున్నాం అనమాట. శ్రావణ పూర్ణమి పూర్వాస్థ శుక్రవారే చారుమతి ప్రభృతిభిః పూజితాకారే దేవాది గురుగుహ సమర్పిత మణిమయ హారే. దేవతలు గురుగుహుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళందరూ సమర్పించినటువంటి మణిమయమైనటువంటి హారములు కలిగినటువంటిది వరలక్ష్మీదేవి అనమాట. ఈరోజు ఇవన్నీ కూడా ఇక్కడ సమర్పించుకొని ఆవిడ ఇక్కడ ఉంటుందంటే దేవతలు మనలో ఆవహించి ఈ విధమైనటువంటి అలంకారం చేశారని భావించాలన్నమాట. దేవాది గురుగుహ సమర్పిత మణిమయ హారే దీన జన సంరక్షణ నిపుణ కనకహారే. దీనజనులైనటువంటి వాళ్ళని సంరక్షించడంలో గొప్ప శక్తి కలిగినటువంటిది అమ్మవారు. దీనులనేటువంటి వాళ్ళు లోకంలో ఉండకూడదు, అందరూ ధనికులుగానే ఉండాలి అనేటువంటి అభిప్రాయం కలిగినటువంటిది వరలక్ష్మి కనుక వరాలు అలా ప్రసాదిస్తూ ఉంటుంది అని అంటున్నారు ముత్తుస్వామి దీక్షితుల వారు. దీన జన సంరక్షణ నిపుణ కనకహారే భావనా భేద చతురే భారతీ సన్నుత పరే కైవల్య వితరణ పరే కాంక్షిత ఫలప్రదకరే. కైవల్యమును కూడా ప్రసాదించేటువంటిది. మనకు ఈ లోకంలో ఉన్నంత వరకు కావలసినంత ఇహలోక సౌఖ్యాలను ప్రసాదిస్తూ కైవల్యాన్ని కూడా ప్రసాదించగలిగినటువంటి గొప్ప శక్తిదాయని అయినటువంటి వరలక్ష్మీ దేవి మనకు సకల సౌభాగ్యాలను అనుగ్రహించుగాక అని పాట ద్వారా ముత్తుస్వామి దీక్షితుల వారు వరలక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నారనమాట. కనుక ఈ వరలక్ష్మీ వ్రతం అంతా కూడా మనకు సకల సౌభాగ్యాలను ప్రసాదించి అమ్మవారి అనుగ్రహంతో, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో మనం సకల శుభాలను పొందుతాము అనేటువంటి అభిప్రాయంతో ఏర్పాటు చేయబడినటువంటిది. అటువంటి వ్రతాన్ని మనం చక్కగా నిర్విఘ్నంగా ఈ 4వ శుక్రవారం నాడు మనం నిర్వర్తించుకున్నాం. అలాగే ఇక్కడ అలంకారం 2 లక్షల గాజులతోటి అమ్మవారికి అలంకారం జరిగింది. ఇలా చేయడంలో ఈ అష్టలక్ష్ములను ఒకచోట వేంచేపు చేసి 8 రకాల లక్ష్ములు వరలక్ష్మీదేవి వీరందరికీ ఈ గాజులతో అలంకారం, పసుపు కుంకుమలతోటి, ఈ సారెతోటి మనం సాగనంపుతున్నట్టుగా అమ్మవారిని అన్నమాట ఈ వారాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ భాగ్యాన్ని మనకందరికి కలుగజేసినటువంటి భక్తి టీవీ వారికి మనం అందరం సప్రశ్రయంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం వరలక్ష్మీదేవ్యై నమః. మా కథాక్షతలు కళ్ళకద్దుకొని అమ్మవారికి కొద్దిగా సమర్పించి మీ శిరస్సున వేసుకోండి. ఆ వ్రత ఫలమంతా మనకి దక్కాలని నమస్కారం చేసుకోండి. వ్రతం సువ్రత ఫల సిద్ధిరస్తు. వ్రతంలో ప్రధానమైంది, ముఖ్యమైంది వాయనం. శనగలు మొదలగు పళ్ళు, అలాగే పూర్ణాలు అని చేసుకొని 12 పూర్ణాలు వాయనంగా ఇవ్వడం కూడా ఉంది. ఇప్పుడు ముందు మనకు ఆ వాయనాన్ని మనం సమర్పణ చేద్దాం. వాయన శ్లోకాన్ని చెబుతూ ఉంటాను. ద్విజుడికి అంటే పూజన చేయించిన బ్రాహ్మడికి ఇవ్వడంగా కూడా ఆచారంగా ఉంది. ఎవరెవరి ఇంటి ఆచారంగా, వంశాచారంగా వారు ఆచరించవచ్చును. వీలు కాని పక్షంలో ముత్తైదువుకు కూడా దానం ఇవ్వవచ్చును. ఇప్పుడు ఒకరికొకరు మీరు పక్కనే ఉన్నారు కాబట్టి అమ్మవారికి ప్రీతి అయిన కుంకుమను బొట్టు పెట్టి చెంగుని కుడివైపుగా తీసుకొని ఆ వాయనాన్ని పళ్ళెంలో ఏర్పాటు చేసుకోండి. తాంబూలాన్ని, శనగలు మొదలగు వాటిని పళ్ళెంలో ఏర్పాటు చేసుకొని
ఆ మంత్రాన్ని చెబుతూ ఉంటాను. ఒకరికొకరు వాయనాన్ని సమర్పణ చేయండి. మా కుంకుమ బొట్టు పెట్టండి. ఓం అర్చత ప్రార్చ ప్రియమేధా సువర్చత అర్చంతు పుత్రకావతపరణ దృష్ట్వర్చత అర్చత ప్రార్చత. అందరూ చెప్పండి అమ్మా. ఓం ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాత్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాయతే ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః నమో నమః. ఆ వాయనాన్ని అలా అందించండి. ఇస్తినమ్మా వాయనం అంటూ అందించండి. అమ్మా పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని తీసుకున్న వాళ్ళనండి. అమ్మ మళ్ళీ మీరు అడగండి, ఈ వాయనాన్ని అందుకున్న వనిత ఎవరు? అమ్మ మీరు చెప్పండి. నేనే వరలక్ష్మీదేవిని, వరాలిచ్చే తల్లిని. వాయనదానం తుభ్యమహం సంప్రదదే నమ వ్రతం సువ్రత ఫలసిద్ధిరస్తు. అమ్మ కొద్దిగా అక్షతలు చేత పుచ్చుకొని కొన్ని నీళ్లు వేసుకొని అమ్మవారి వైపు చూపించి అమ్మవారి పాదముల దగ్గర వదిలిపెట్టండి. యస్య స్మృత్యాచనామోక్యదో పూజా క్రియాదిశోన్యోణం సంపూర్ణత ఆయాత్ సత్యం దేతముచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదుస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ అష్టోత్తర శతనామార్చనయా చ అవసర మహానివేదనయా చ భగవతి సర్వాత్మకే సర్వశ్రీ వరలక్ష్మీదేవతార్పణమస్తు. వరలక్ష్మీదేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఏతత్ఫలం శ్రీ వరలక్ష్మీదేవతార్పణమస్తు. అమ్మవారిని పూజించిన కొద్దిగా అక్షతలు శిరస్సున వేసుకోండి. ఓం నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్త వరదే వరలక్ష్మ్యై నమో నమః. వరలక్ష్మీ వ్రత సంపూర్ణ సాఫల్యతా సిద్ధిరస్తు. అధ నీరాజనం. మంగళహారతి నీకమ్మా అమ్మా హారతి గైకొనుమా అందాల తల్లివి నీవమ్మా అమ్మా హారతి చేకొనుమా. మంగళహారతి నీకమ్మా అమ్మా హారతి గైకొనుమా అందాల తల్లివి నీవమ్మా అమ్మా హారతి చేకొనుమా. మురిపాల తల్లివి నీవమ్మా ముత్యాల హారతి గైకొనుమా. మురిపాల తల్లివి నీవమ్మా ముత్యాల హారతి గైకొనుమా. మందహాసినివి నీవమ్మా మాణిక్య హారతి గైకొనుమా. మందహాసినివి నీవమ్మా మాణిక్య హారతి గైకొనుమా. మంగళహారతి నీకమ్మా అమ్మా హారతి గైకొనుమా. వరాల వరలక్ష్మి నీవమ్మా వజ్రాల హారతి గైకొనుమా. అర్చపు వేడుకలల రంగా పచ్చల హారతి నీకమ్మా. పద్మనివాసిని నీవమ్మా పగడాల హారతి నీకమ్మా. అందాల తల్లివి నీవమ్మా అమ్మా హారతి చేకొనుమా. అందాల తల్లివి నీవమ్మా అమ్మా హారతి చేకొనుమా. అమ్మా హారతి చేకొనుమా. అమ్మా హారతి చేకొనుమా.